Daily. Taste the Daily. అసోంలో జిహాదీ టెర్రర్ నెట్వర్క్ ని భగ్నం చేశారు పోలీసులు. 11 మందిని సిట్ అరెస్ట్ చేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో టెర్రర్ నెట్వర్క్ ని విస్తరించేందుకు వీళ్లు కుట్రలు చేసినట్టుగా గుర్తించారు. ఈశాన్య రాష్ట్రాల్లో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు అసోం పోలీసులు. 11 మంది ఐఎంకే జిహాదీ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు పోలీసులు. అసోం సిట్, త్రిపుర పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. బంగ్లాదేశ్ అడ్డాగా నడుస్తున్న టెర్రర్ నెట్వర్క్ ను భగ్నం చేశారు. జిహాదీ సాహిత్యంతో పాటు పలు కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షితులు చేయడంలో వీళ్లు కీలక పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు. ఇండియన్ ముజాహిద్దీన్ K10 గ్రూప్ కు చెందిన ఉగ్రవాదులను అసోంలోని వివిధ ప్రాంతాల్లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బంగ్లాదేశ్ నుంచి ఉగ్రవాదులకు ఆదేశాలు వస్తున్నట్లు గుర్తించామని అసోం సిట్ చీఫ్ పార్థసారథి వెల్లడించారు. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో ఐఎంకే కార్యకలాపాల గురించి అసోం పోలీసులను అప్రమత్తం చేశారు. ఐఎంకే అనేది భారత్ నిషేధించిన బంగ్లాదేశ్ కు చెందిన జమాతే ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ అనుబంధ విభాగం. గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామాతో జైంబీ మళ్లీ చురుగ్గా మారింది. హసీనా పతనం తర్వాత జైళ్ల నుంచి విడుదలైన ఉగ్రవాదులు, సీనియర్ నాయకులు అన్సరుల్లాహ్ బంగ్లాటింగ్, అల్ ఖైదా భారత్లో తమ కార్యకలాపాలను విస్తరించాలని ఐఎంకేకు దిశానిర్దేశం చేశాయి. సోషల్ మీడియా ద్వారా గుట్టు చప్పుడు కాకుండా సమన్వయం చేసుకుంటున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.